మీ ఎందుకు అనురక్తుడు అయ్యాను. మీరు దేవతాత్వాన్ని పొందితే మీ యవ్వనం స్థిరంగా ఉంటుంది, అందుకని మీరు నాకు భార్యలు కండి అన్నాడు. అంటే నూరుగురు కన్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకకాలంలో నూరుగురు కలిసి ఒక్కటే మాట అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు, ఏకకాలంలో నూరుగురు కలిసి జవాబు చెప్పారు. ఏమని? మాభూత్ సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం నామన్యస్య ధర్మేణ స్వయంవరముపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హితః యస్య నో దాస్యతి పితా సనో భక్తా భవిష్యతి. ఇప్పుడు మమ్మల్ని అడిగితే అడిగావు దుర్మేధ, ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహం ఆడతానన్న మాట అడగకూడదు. అడిగినా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా ఈ వేరొకరిని తన భర్తగా అంగీకరించరాదు. ఇది ఈ జాతికి ధర్మం. పితాహి ప్రభురస్మాకం, మాకు మా తండ్రి దైవం. మా తండ్రికి తెలిసి మమ్మల్ని ఎవరికి వివాహం చేయాలో, మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చేయాలో మా తండ్రికి తెలుసు. దైవతం పరమం హితః, మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి. యస్య నో దాస్యతి పితా సనో భక్తా భవిష్యతి. ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటువంటి దుర్దినము రాకుండుగాక అన్నారు. ఇది జాతి సంస్కృతి మూలం. దీనికి అనుగుణంగానే మనం ఏ చర్యలు చేసినా చేయాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని బరి తెగించేటట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు 100 రూపాయల టికెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం 3 గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు. అది వారికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకు. మేము రామాయణానికి వారసులం, నీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి వీలేదు. నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించే స్థితి మనకి రాదు. మనం ఎందుకు రామాయణానికి వారసులమో, రామాయణం అంటే ఏమిటో మీరు గమనించరు.